ఇన్ని గంటలు చేసేటప్పుడు పేదవాడి బాధను మేము అర్థం చేసుకోకుండా చేస్తామా? పేదవాళ్లతో మాకున్న శత్రుత్వం ఏంది? పేదవాళ్ళ నిరాశ్రయులు చేయాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంటుంది? పేదవాళ్ళతో శత్రుత్వం చేసినోడు తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తాడా? ఎక్కువ నా ఆలోచన ఏముంటుంది? ఇంకోసారి ముఖ్యమంత్రి కావాలి, మా ప్రభుత్వం రావాలని ఉంటుంది. అది రావాలంటే వాళ్ళకి మేలు చేయాలి, కానీ వాళ్ళని విధ్వంసం చేస్తే అది జరుగుద్దా? ఎవరైనా కామన్ సెన్స్ ఉండే ఎనీ పొలిటీషియన్ ఈజ్ గోయింగ్ టు కమిట్ సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ? ఇది చేస్తే రేవంత్ రెడ్డికి చరిత్రలో ఒక పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ వస్తే రెండోసారి కూడా మేము అధికారానికి దూరం అవుతామని కొంతమంది కడుపులో కుళ్ళు, మాటల్లో విషం, చూపుల్లో పగ, ఈ 3 కాంబినేషన్స్తోని దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదంతా మీకు అప్పచెప్పిన నా జిమ్మేదారి అయిపోయింది. మీరందరు దీన్ని కాపాడుకుందామా లేకపోతే కాలానికి వదిలేద్దామా మీరే డిసైడ్ చేయండి. ఎందుకంటే మీ అందరు మెజారిటీ అభిప్రాయం లేకుంటే నేను ముందుకు వెళ్ళదలుచుకోలేదు. మీరు దీని మీద ఏమేం కావాలో సజెషన్స్ ఇవ్వండి. ఓపెన్గా వెబ్సైట్ ఇచ్చిండ్రు, ఆ వెబ్సైట్ ఒకసారి ఆన్ చేయండి, స్క్రీన్ మీద ప్లే చేయరు. ఆ వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లో musi.telangana.government.in ఎవరు ఏం సలహాలు ఉన్నా, ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నా కూడా మాకు ఇవ్వండి. మంచిని అన్నిటిని తీసుకుంటాము. సలహాలు మీరు ఎవరు ఇచ్చినా అది అమలు చేస్తే నాకే మంచి పేరు వస్తుంది, మా ప్రభుత్వానికి గుర్తింపు వస్తుంది. తప్పులు జరగకుండా సరిదిద్దే బాధ్యత మీదే. మీకే ఓపెన్ ప్లాట్ఫామ్, ఓపెన్ డయాస్ మీతో షేర్ చేస్తున్నా నేను. ఎవరు డిపిఆర్ లేదు, ఎన్ని వేలు అవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, తెర వెనక ఇది జరిగింది, తెర ముందు అది జరిగింది. ఇక ఈ ఊహాగానాలకు, కాన్స్పిరసీ థియరీస్కి పులి స్టాప్ పెట్టండి దయచేసి. ఇంకా మీరు పెట్టినా కూడా నేను అనేది ఏం లేదు. మనం అందరికీ చెప్తాం బాగుండే మంచి బట్టలు తొడుకోని, లేదు నేను ఇట్లనే ఉంటాను ఎవరన్నా బజార్లో తిరిగిన అనుకో అటు దిక్కు చూడడం మానేస్తాం. ఏం చేస్తాం? అంతకుమించి ఏం మార్గం ఉంది నాకు మీరు చెప్పండి. చెడు చూడొద్దని ఎప్పుడో చెప్పారు, చెడు వినొద్దని చెప్పారు. మహాత్మా గాంధీ గారే చెప్పినట్టున్నారు కదా మనకు. సో ఖచ్చితంగా చెడు చూడను, చెడు వినను. మంచి ఏది చెప్పినా నేను స్వీకరిస్తా. మీలో ఒకడిని, నేను వేరు మీరు వేరు కాదు, మీలో ఒకడిని, మీతో పాటే ఉంటా. మనందరం కలిసి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తాం. మీరు అందరూ మద్దతు ఇవ్వండి. ఒక అద్భుతాన్ని అంటే అద్భుతాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా మన నగరాన్ని తీర్చిదిద్దుకుందాము. మన చరిత్రను కాలగర్భంలో కలపొద్దు, మన చరిత్రను భవిష్యత్ తరాలకు అద్భుతంగా అందిస్తామని తెలియజేస్తూ ఓపికగా 2.5 గంటలు కూర్చున్న మీ అందరినీ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ, నల్లగొండ ప్రజల యొక్క బాధను అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ మీరు కాలుష్యాన్ని మాత్రమే చూస్తున్నారు. వాళ్ళ భవిష్యత్ తరాలు, పుట్టబోయే పిల్లలు కాలు వంకర, కన్ను వంకర, లేకపోతే రకరకాల సమస్యలతోని ఆ ప్రాంతంలో ప్రజలు బాధను అనుభవిస్తారు. ఈ మూసి ప్రక్షాళన చేయకపోతే వాళ్లకు న్యాయం జరగదు. నల్లగొండ ప్రజల యొక్క సమస్యను కూడా సానుకూలంగా అర్థం చేసుకొని ప్రాజెక్టుకు ముందుకు వెళ్ళడానికి అవసరమైన సహకారాన్ని, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.